అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా మంగళ కైసికి సాహితీ సంస్థ ఆధ్వర్యంలో మంగళగిరిలోని శ్రీ వైష్ణవి ఫంక్షన్ హాల్లో తెలుగు సంస్కృతికి అక్షరహారతి కార్యక్రమాన్ని నిర్వహించారు. అవధాన సార్వభౌమ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా ప్రముఖ సినీ గేయ రచయిత తెలుగు వేదకవి జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు హాజరయ్యారు. భువనేశ్వరి పీఠాధిపతి కమలానంద భారతీ స్వామి, ఆంధ్ర నాటక కళా సమితి అధ్యక్షుడు నన్నపనేని నాగేశ్వరరావు, కవి పండితులు దివి శ్రీనివాసాచార్యులు, వామరాజు సత్యమూర్తి, వలివేటి శివరామకృష్ణ, డాక్టర్ కానుకొల్లు బాలకృష్ణ తదితరులు మాట్లాడారు. అందుకని పిల్లలు చదివిన పద్యం ఇంకా బాగుంటుందన్నమాట మాకు పెద్దవాళ్ళకి. అర్థమైందా? చాలా చక్కగా మీరందరూ వచ్చి శ్రద్ధగా ఈ పద్య పట్టణం పోటీల్లో పాల్గొన్నారు. ఇక్కడ సమయం లేక పెద్దలందరూ మాట్లాడాలి కనుక కొంతమంది పాటించాము. మీ రామకృష్ణ మిషన్ మీ పాఠశాలకు వచ్చి మీతో ప్రత్యేకమైనటువంటి పోటీలు పెడతాం. మీ పద్యాలన్నీ వింటామమ్మా. మీకు కూడా బాబు చాలా బాగా వర్ష అద్భుతం, బాగుంది, బాగా చక్కగా మంచి ఆలోచనతో చక్కగా చెప్పారు. శివుడి శత్రువు ఎవరు? పద్మాసుడు. శివుడి శత్రువు ఎవరు? ఇద్దరు కూడా. అవునా? ఒకడు సహాయం పొంది ఆయనకే అపకారం చేద్దాం అనుకున్నాడు. ఒక ఆయన అల్లుడై ఉన్నా సరే ఆయన అవమానించాడు, ఆయన తక్కువ చేసేది. కనుక అట్లాంటి వాళ్ళు ఇద్దరు కూడా మన శక్తి సామర్థ్యాలు తెలిసి మన తక్కువ చేసేవాడు మనకు శత్రువే. మనతో సహాయం పొంది మనకు అపకారం చేద్దాం అనుకున్నాడు శత్రువే. కనుక శివుడికి దక్షుడు కూడా శత్రుత్వం వహించాడు, భస్మాసుడు శత్రువే. మీరిద్దరు చక్కగా ఆలోచించి చెప్పారు. బాగా అట్లాగే ఆలోచించండి, బాగా చదువుకోండి. ఈ రోజున మిమ్మల్ని అందరినీ ఇక్కడికి పంపించిన మీ పాఠశాల యాజమాన్యానికి ధన్యవాదాలు. మీ తల్లిదండ్రులకి తీసుకొచ్చినటువంటి అలా అంతే బతుకుతుంది. నా మాతృభాష దినోత్సవం రోజున నా మాతృభాష గురించి నేను హిందీ మాట్లాడాలా? నేను అమెరికాలో ఉంటుంటే నా ఇంగ్లీష్ భాష గురించి అక్కడనే అక్కడ మాట్లాడుకుంటా. అవునా? నా అదృష్టం నేను ఆంధ్రప్రదేశ్ లో ఉంటే నా ఆంధ్ర భాష గురించి ఇట్టే మాట్లాడతా. సరేనా? జై తెలుగు తల్లికి, జై ఆంధ్ర మాతకి. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం పురస్కరించుకొని సీతానగరంలోని రామకృష్ణ మిషన్, ఎర్రబాలెంలోని డాన్ బాస్కో పాఠశాల విద్యార్థులకు పద్యపఠన పోటీలు నిర్వహించారు. దేశ భాషలందు తెలుగు లెస్స, పూలు కాయల పండ్లతో పుష్టి కలిగి పగలబడి నవ్వి ముగ్ధలను ప్రౌఢలగలి సంధ్యలను ఉదయ సూర్యుని సెరుకుగొనని తీయ దానిమ్మ తోటన తెలుగు భాష. కులమై మతమై తెలుగే ధనమై, తెలుగే ఇంటికి వెలుగై, తెలుగే పలుకుడు మీరెల్లరికను, తెలుగే బ్రతుకే తెలుగై. తెలుగు వచ్చి ఇండి తెలుగు పలకని వాడు, తెలుగు ప్రేమ లేని తెగులు వాడు, తెలుగు నాట పుట్టి తెలుగు నేర్వని వాడు, పిచ్చివాడు మిగుల పేదవాడు. ఈ కార్యక్రమంలో మంగళగిరి సాహితీ కళావేదిక ప్రతినిధులు గుత్తుకొండ ధనంజయరావు, రేఖా కృష్ణార్జున బోధి, పొట్లాబత్తిని లక్ష్మణరావు, గోలి మధు, అల్లక తాతారావు, సందుపట్ల భూపతి, తెలుగు విశ్రాంత అధ్యాపకులు కెఎస్ఎస్ నాగేశ్వర శర్మ, రచయిత మాదిరాజు గోవర్ధన్ రావు, పలువురు మాతృభాషాభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఉన్న భాష మిన్న తెలుగు